2001 ఈ స్థలానికి అడుగుపెట్టారు ఆమోస్ గారు. నెలటికి 25 సంవత్సరాలు దేవుడు సంపూర్తి చేశారు. అందు నిమిత్తముగా చిన్నగా మరి ఒక పాట పాడుకుని ఒక వాక్యాన్ని చదువుకుని దావజన కొరకు కుటుంబం కొరకు మరి 25 సంవత్సరాలు అయిపోయింది. 26వ సంవత్సరం అడుగు పెట్టించాడు దేవుడు. చాలాసార్లు మాట జ్ఞాపకం చేసుకుంటుంటాం ఏంటంటే ఇంకా అయిపోయింది, ఏమీ లేదు అనేటువంటి పరిస్థితులు మనం ఫుల్ స్టాప్ పెట్టేటువంటి సమయాల్లో దేవుడు కార్యం చేయడం ప్రారంభించేటువంటి సందర్భాలు. మరి 25 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నారు, కానీ 26వ సంవత్సరం అడుగు పెట్టించిన దేవుడు మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి ఇక మీదట మరెన్నో కార్యక్రమాలు దైవజనులు ఆమోస్ గారి ద్వారా విస్తరమం జరిగిస్తాడని నమ్మి సూచించి మరి యొక్క కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. ఒక పల్లవి చరణం పాడుకుందాం. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన నీ సేవలో ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేవని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను దాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను దాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా లోకపు
కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలిలో నిరాశ నిస్పృహలో ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా శాంతము గల దేవా కడలిని దాటించితివి కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను దాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను దాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకున్నాను. ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును మోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తొచ్చున్నట్లు మేలుతో హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపలను బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి మన ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భక్తి గలవారి ఎడలా ఆయన కృప అంత అధికముగా ఉండదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భక్తి గల వారి ఎడల జాలిపడి మనము నిలుపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడిపోయిను. దాని మీద గాలి వీచి అది లేకపోవును, ఆ మీదటి దాని చోటు దాని ఎరగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భక్తి గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరం నిలుచును. యెహోవా ఆకాశం ముందు తన సింహాసనము స్థిరపరిచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలమన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. దేవుడు తన పవిత్ర నాను బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు. నీవు భూమిని ఆకాశమును నోటి మాట ద్వారా కలుగు చేసిన గొప్ప దేవుడు. మీరు ఆకాశ మహాకాశం పట్టుదలను వాడు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, మొదటివాడు కడపటివాడు, మృతుడు అయితేవు కానీ
యుగయుగములు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని నా కొరకు మా కొరకు సర్వలోకం వరకు విజ్ఞాపన చేస్తున్న దేవానికి స్తోత్రం. నీ దాసులను బట్టి నీ కొందనాలు, ఆమోస్ గారిని బట్టి నీ కొందనాలు, ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించు. పేరు పెట్టి పిలిచి లోకములో నుంచి నాయన మీ దగ్గరికి నడిపించుకుని రక్షించి మీ పని కొరకు ప్రత్యేకించి నా కుమారుడా అన్నవారు పాడెళ్ళమని మీ దాసులలో నుండి నీవు మాట్లాడి పంపించారు దేవా. వారు అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయిందిన సందర్భంగా సడాలమనగా ఆయన అమ్మ మరి సత్య వాళ్ళ నాన్న ఏమేం చెప్పాను ఆయన్ని రాసుకున్నానని చెప్తున్నా. ఇందాక ఇప్పుడు నాన్న జ్ఞాపకం వచ్చిందంటే చెప్తున్నా. నాని అయితే పరిచదు కానీ నేను రాసుకున్నాను. 25 పూర్తి నేనన్నిటికీ అని చెప్తున్నా. ఈ గ్రామాన్ని గడిపెట్టినట్లు 25 సంవత్సరాలు మీరు పూర్తి చేయడానికి గొప్ప భాగ్యం ఇచ్చారు. 26వ సంవత్సరంలో మొదటి రోజు ఒక కొత్త మందిరం మీ కొరకు చేయడానికి, ఈ రోజు మూలరాయి వేయడానికి, శంకుస్థాపన కార్యక్రమానికి సేవకులందరూ రావడానికి ఆయన స్వరూపం తెలపాలి, సత్యత నుంచి పండుగలు కుటుంబాలతో రావడానికి కృప చూపావు. నేను మరవలేను, నీ ప్రేమ దాసును భయించావు. మీ దాసురాలు బోలమ్మ గారిని అయితే మీ దగ్గర పెట్టుకున్నారు, మీ దాసుడికి పని అప్పగించారు. అంతా ప్రశాంతంగా జరుగుద్దని నాకు చూపించారు. మీ కోసం దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. గొప్ప కార్యం చేయండి. ఓ రాళ్ళ బరాలా యేసు నామములో మీరు కార్యము చేయుదురుగాక, మేమందరము సంతోషించుదుముగాక, మీ దాసుని బలపరచుదురుగాక. ఈ 26వ సంవత్సరం ప్రారంభ రోజు నుంచి నూతన కార్యాలు చేయుదురుగాక. కుటుంబీకులు కేక్ కట్ చేస్తున్నారు. కేక్ అంత స్వీట్ కరంగా ఉందో, ఈ పరిచర్య అంత ఆశీర్వాదకరంగా, వారి జీవిత దినంలో అంత శ్రేష్టకరంగా ఉండటం సహాయం చేయమని దీవిస్తూ, దేవా కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు మీరు చేయబోతున్నందుకు కొనాలి. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి. తోటి దైవజనులందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మేమందరం కలిసి మీ దాసుని ఆశీర్వదిస్తూ, మత్తయి 18:19లో మీరు చెప్పారు, మరియు మీరిద్దరూ తాము వేడుకొని దేన్ని గుర్చైనా ఈ భూమి మీద ఏకీభించి అడిగితే అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునన్నారు. మేమందరూ ఏకీభించి అడుగుతున్నాం. మీ దాసుని కలత చింతలన్నీ యేసు నామములో తీరిపోవును గాక. మీరు మహిమ పొందండి. కేక్ కట్ చేస్తారు. బిడ్డలను కుటుంబీకులను ఆశీర్వదిస్తూ మీ దాసును దీవిస్తూ పరిచర్ని ఆశీర్వదిస్తూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు సదా తోడుకున్నాను కాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతంగా ప్రేమించు అందరికి కృప కలుగును గాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నమస్కారం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పరిశుద్ధ నామములో కేక్ కట్ చేస్తున్నారు తండ్రి. ఆమేన్. ఎడబాయని నీ కృప
నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ